గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మెరుపుల మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మధు గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మధు గారు, వెహికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించి మొన్న ఒక మంచి న్యూస్ అప్డేట్ వచ్చింది సార్. ఒకసారి చదువుతాను డీటెయిల్డ్ గా ఏంటో. వాహనదారులకు ఊరట, 50,000 లోపు ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు సర్వేయర్ అక్కర్లేదు. ప్రమాదాల తర్వాత వాటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో ఉండే సమస్యలు, ఇబ్బందులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కారు లేదా బైక్ ప్రమాదానికి గురైనప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం సర్వేయర్ ఎప్పుడు వస్తాడని గంటల తరబడి నిరీక్షించాల్సిన పని ఇకపై ఉండదు. ఎందుకంటే 50,000 లోపు విలువ గల మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో రిజిస్టర్డ్ సర్వేయర్ తనిఖీ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఏంటో అసలు దీంట్లో ఉన్న సారాంశం ఏంటి? ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ అంటే వెహికల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దీంట్లో నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఇంతకుముందు ఎలా ఉండంటే సార్, ఈ సర్వేయర్ అనేది సర్వే ఒకటి టైంకి కాకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ ద సిటీలో ఉన్నారు, ఆ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే సర్వేయర్ అలొకేట్ అవడం ఒక ప్రాబ్లం, అంటే ఆయన టైంకి రావడం ఇంకో ప్రాబ్లం. ఇంకా మూడో ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఫేస్ చేసేది అసలు సర్వేయర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కూడా పెద్ద ప్రాబ్లంగా ఉండేది. సో దానివల్ల కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా రెగ్యులేటర్ కొంత డేటా అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ జరిగిన డేటాలో ఇంతకుముందు ఏంటంటే కొన్ని రకాల కంపెనీస్ ఆల్రెడీ సర్వేయర్ అవసరం లేకుండానే క్లెయిమ్ ఇస్తాము, మీరు జస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కొన్ని ఫొటోస్ పంపించండి, అప్ టు 10,000 వరకు మీకు లిమిట్, ఆ 10,000 లోపు కనుక మీరు అగ్రీడ్ అయిన అమౌంట్ ఉన్నట్టయితే మేము క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తామని చెప్పేటివి. అయితే ఈ రీసెంట్ ఈ 50,000 వరకు సర్వేయర్ తీసేయడం అనేది కూడా ఒక రకమైన మంచి చేంజ్ అని చెప్పాలి. ఎందుకనంటే ఒకటి జరిగిందే చిన్న క్లెయిమ్, దానికి మళ్ళీ ఒక థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్, థర్డ్ పార్టీ సర్వేయర్ వీళ్ళందరూ వచ్చేంత వరకు వెయిట్ చేయడము, మళ్ళీ ఆయన 2 days తర్వాత దాని ఒక రిపోర్ట్ ఇవ్వడము. చాలా మందికి ఎలా ఉంటుందని అంటే అసలు ఇంకా ఈవెన్ లోకల్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఈయన బండిని ఒక దగ్గర పెట్టాలి, అది గంటల్లోనూ 2 గంటల్లోనూ అయిపోయి రిపేరు. సర్వేయర్ అలొకేట్ అవ్వడానికి 24 hours స్టార్ట్ టైం, మళ్ళీ రిపోర్ట్ రావడానికి 24 hours మళ్ళీ టాట్ టైం, మళ్ళీ అందులో ఆయన అప్రూవ్ చేయొచ్చు, డిసప్రూవ్ చేయొచ్చు, లిమిట్ పెట్టచ్చు. ఇదంతా ఒక వారం 10 రోజుల ప్రాసెస్. వారం 10 రోజులు పడితే ఈ మోటార్ వాళ్ళు ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళు మనల్ని పిచ్చి చేస్తూ ఉంటారు. సార్ 1 day 1,500 అవుద్ది, 2,000 అవుద్ది, మీ వెహికల్ కి మరి పార్కింగ్ ఉండాలి కదా, అంతే కదా, నేను రిపేర్ చేయడానికి నాకు అయిపోతుంది పని, అది మీ ప్రాబ్లం కదా అంటాడు. మరి ఇక్కడ ప్రాబ్లం నాదా ఇన్సూరెన్స్ కంపెనీదా? నిజానికి అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాబ్లం. ఎందుకంటే ఇమ్మీడియట్ సర్వేయర్ అలొకేషన్ అనేది వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు నాకు డ్యామేజ్ అయింది అట్లా అని చెప్పేసి నేను వారం రోజులు ఈ గ్యారేజ్ యొక్క ఛార్జ్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి వీళ్ళు కంటిన్యూస్లీ ప్రాబ్లం అనేది ఇష్యూ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దానివల్ల చాలా ఇన్సిడెంట్స్ వీళ్ళు చూసిన తర్వాత ఇంక అట్లీస్ట్ ఒక 50,000 వరకు ఎలాంటి సర్వేయర్ లేకున్నా కూడా మీరు క్లెయిమ్ ఇవ్వచ్చు అనే డిసిజన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దట్ టు కంపెనీ మళ్ళీ డిఫరెన్స్ ఉండొచ్చు. కొందరు ఈవెన్ నేను 1 lakh వరకు సర్వేయర్ పెట్టను అంటారు. ఇప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ లో కొత్త చేంజ్ వచ్చింది, రేపు మనకు డిశ్చార్జ్ ఉంటే ఈ రోజు అప్రూవల్ పెట్టచ్చు. రీసెంట్ ఐసిఐసిఐ అంబర్డ్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఏంటంటే మనకు సండే డిశ్చార్జ్ ఉంది, మన సండే హాస్పిటల్ టీమ్ కానీ ఇన్సూరెన్స్ టీమ్ కానీ ఫుల్ ఉండరు, 50% ఆఫ్ ద క్రౌడ్ పనిచేస్తుంది. ఆ టైంలో మీరు సాటర్డే అడ్వాన్స్ డిశ్చార్జ్ తీసుకోవచ్చు. సో దీనిలాగానే మోటార్ ఇన్సూరెన్స్ లో కూడా ఈ యొక్క కన్వీనియన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లేదా క్లయింట్స్ కోసం అని చెప్పేసి ఈ చేంజ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకు ఆ సర్వే టైమ్ సేవ్ అవుతుంది, గ్యారేజ్ లో ఉంటే గ్యారేజ్ యొక్క రెంట్ కూడా మనకు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ మోర్ ఓవర్ కన్వీనియంట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీ పర్సన్ వచ్చినప్పుడు ఆయన బిహేవియర్ మీద కూడా క్లయింట్ ఇబ్బంది పడే సమస్య అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల కస్టమర్స్కి అయితే కొంచెం ఈజీ అనేది అయిపోతుంది ప్రాసెస్. అంతేకాకుండా ఇక రానున్న రోజుల్లో చాలా రకాల చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి మోటార్లో. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే డ్రైవింగ్ పైన కూడా గుడ్ డ్రైవింగ్ కి డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ మధ్యలో కొన్ని కంపెనీస్, మోటార్లో ఎస్పెషల్లీ. ఇఫ్ యు ఆర్ ఏ డ్రైవర్ అండ్ మీకు కొన్ని కిలోమీటర్స్ యూజే ఉంది, మీరు ఎక్కువ వాడరు వెహికల్ ని, అలాంటి టైంలో ఐడియల్ గా ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. మరి నేను అందరిలాగా నేను ఎందుకు ప్రీమియం ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి? నేను
డ్రైవ్ యాజ్ ఫర్ యువర్ నీడ్ అనే ఒక రైడర్ ఇచ్చారు. అంటే మీరు 5,000 కిలోమీటర్సా 10,000 కిలోమీటర్సా ఎంతనో మీరు చూసుకుంటే దాని ప్రకారం మీరు వెహికల్ ఇన్సూరెన్స్ అనేది రిన్యూవల్ చేసుకోవచ్చు. మళ్ళీ 1,00,000 కిలోమీటర్ దాటిపోతే రీఛార్జ్ చేసుకోవాలి. సో అంటే గుడ్ డ్రైవింగ్ డిస్కౌంట్ అని, అలాగే డ్రైవ్ పే యాజ్ ఫర్ యువర్ డ్రైవ్ అని చెప్పేసి ఎలాగైతే కొత్త కొత్త చేంజెస్ వస్తున్నాయో ఇంకా మోటార్లు ఇంకా చేంజెస్ రానున్నాయి. ఆ చేంజెస్ ప్రకారం సో ఇప్పుడు దీనికి సంబంధించి IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే వాళ్ళ సూచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయి అసలు దీనికి సంబంధించి IRDA నుంచి? ఇప్పుడు ఏదైతే సిఫార్సు చేశారు గవర్నమెంట్, దట్ ఈస్ ఆల్రెడీ రెగ్యులేటర్ ద్వారా తీసుకున్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది గ్యాదరింగ్ చేసిన తర్వాతనే ఉంటుంది. ఈవెన్ IRDAలో కూడా కంప్లైంట్స్, మ్యాక్సిమం కంప్లైంట్స్ డీలింగ్ విత్ సర్వేయర్స్ ఉంటుంది, డీలింగ్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉండదు. ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ మోటార్ కంప్లైంట్స్ అన్ని కూడా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్, సర్వేయర్స్ పై బిహేవియర్ మీద కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీతో కంప్లైంట్స్ ఉండదు. ఎందుకంటే ఈయన ఎండ్ ఆఫ్ ద డే గేట్ కీపర్. ఇప్పుడు ఈయన లోపల పంపించద్దా పర్సన్స్ అనేది గేట్ కీపర్ ఎలాగైతే చూస్తాడో సర్వేయర్ కూడా ఆయనకు ఆ డ్యూటీ ఉంటది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీళ్ళు కొన్ని ఫ్రాడ్ క్లెయిమ్ చూస్తారు, హిట్ అండ్ రన్ కేసెస్ చూస్తారు. మన ఏదో అవుటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్నాము, హిట్ అండ్ రన్ అయిందంటే అది ఓకే, మనం గల్లీలో కార్ పార్క్ చేసి పెట్టుకున్నాం, మన ఇంట్లో మన పార్కింగ్ ప్లేస్ లో హిట్ అండ్ రన్ అయిందని చెప్తారు ఒక్కొక్కసారి. దానివల్ల ఏమైందనంటే ఏది నిజం కాదనేది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. అందుకని సర్వేయర్లను రూల్స్ టైట్ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. దానివల్ల సర్వేయర్ ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోతాడు. లేదు ఇది రాదు, అది పోదు అని చెప్పేసి, ఇది నిన్న తాకింది అని అంటే లేదు 20 days తాకింది, 30 days ముందే తాకింది అని చెప్పేసి ఈ ప్రాబ్లం చేస్తూ ఉంటారు. కాబట్టి IRDA ఈవెన్ రెగ్యులేటర్ కూడా ఈ డిసిజన్స్ అంతా ముందు గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాతనే ఈ బిల్స్ అనేది ఆమోదం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా సర్వేయర్లకు సంబంధించి కూడా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఇచ్చాడు. సర్వేయర్లు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా వారి లైసెన్సులను రద్దు చేసే అధికారం IRDAకి ఉందంటూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. జనరల్ గా ఇప్పుడు బిహేవియర్ ఆఫ్ పర్సన్, ఒక పర్సన్ టు పర్సన్, మీరు ఒక మంచి ఆఫీస్ లో పనిచేస్తున్నప్పటికీ బాస్ మంచోడు కాకపోతే మనకు అదొక హెక్టిక్ జాబ్ లాగా ఎలా Obviously, అవును. మనకు అలకేట్ అయ్యే పర్సన్ యొక్క బిహేవియర్ బాగాలేకుంటే అక్కడ కస్టమర్ ఇబ్బంది పడతాడు. జనరల్ గా ఇలాంటివి జరిగేటివి ఇంతకు ముందు చాలా జరిగినాయి, ఇంక ఇప్పుడు కొంచెం తగ్గినాయి. బట్ స్టిల్ వాళ్ళ యొక్క టాట్ టైం లోపల సర్వే జరగకపోవడం, కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి 100 kilometers స్కోప్ ఏదో ఉంటది వాళ్ళకి, దానిలో ఒక 1 kilometer అటు ఇటు అయినా సరే, సార్ మీది లిమిట్ లో లేదు సార్, మీరే వెహికల్ తీసుకురావాలి, నాకు జ్వరం వచ్చింది, మీరు ఫోటోలు పంపండి, వీడియోలు పంపండి, అట్లా కొన్ని చేస్తారు. స్కిప్ చేయాలని చూస్తారు. స్కిప్ చేసి ఏం చేస్తారు, ఈ లోకల్ వర్క్ చూసుకుంటాడు, అదో 2-3 days చూద్దాంలే అనుకుంటాడు. అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. రియల్ టైమ్ లో ఎప్పుడు ఆ కేసెస్ వస్తూనే ఉంటాయి మనకి. అనే ఒక విధులు కూడా సరిగా లేకపోతే దాని మీద కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. అంటే ఆల్రెడీ సర్వేయర్లకు సంబంధించి ఆల్మోస్ట్ గత 3 సంవత్సరాల్లో 53 మంది సర్వేయర్ల పైన కొంత వెయిట్ కూడా వేసినట్టు కూడా హెచ్చరికలు కూడా ఇచ్చినట్టు కూడా IRDA నుంచి మనకి. ఇప్పుడు ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే, సార్ మీది డ్యామేజ్ వాటర్ లో పడింది, ఇంత బిల్ అవుతుంది, ఇంత అప్రూవల్ వస్తుంది మీకు, కానీ ఆఫ్లైన్ లో ఇంకొక డిస్కషన్ చేస్తామని చెప్తారు. అంటే అందరు ఉంటారని చెప్పలేను, కానీ రీసెంట్ గా మా క్లయింట్ కూడా ఎక్స్పీరియన్స్ అయింది. స్ట్రేట్ అవే కాల్ చేసేసి మినిమం 10,000 rupees అవుతుందని చెప్పారంట. ఫీజు దేనికి, అది ఇన్సూరెన్స్ కంపెనీకా నీకా అని అంటే, లేదు సార్ ఇది మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది, 10,000 rupees అవుతాయనంటే వాళ్ళు గబగబా మనకు ఫోన్ చేసేసారు, సార్ ఇలా 10,000 అడుగుతున్నారు, డిడక్టబుల్ ఏమో అని మేము అనుకున్నాం ముందు. అలా కాదంట, వాళ్ళు ఆఫ్లైన్ లో అడుగుతారు. లైఫ్ ఇన్సూరెన్స్ బాగా చూస్తాం, గిఫ్ట్ అమౌంట్ అది కింద టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ అమౌంట్ అనేది అడుగుతారు. అలాంటి వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్ గా బ్యాన్ చేసేస్తుంది. అంతేకాదు ప్రతి కంపెనీ ఎవరైతే బ్యాన్ చేస్తారో సర్వేయర్ లిస్ట్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పోర్టల్లో పెడతారు వాళ్ళు. సో అంటే ఆ లెవెల్ వాకి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది ఇన్సూరెన్స్ మనీ కాబట్టి మీకు రాదు అని ఒక మాట చెప్తే ప్యానిక్ అయిపోతారు. ఆ భయాన్ని మీకు తోసి వీళ్ళ మధ్యలో వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. ఆ భయాన్ని మనకి బూచిగా చూపించేస్తారు. అప్పుడు ఏమైతుంది, అరే అసలే పెద్ద కారు, మళ్ళీ అందులో 2-3 లక్షలు, 5,000-10,000 పోనీ అని చెప్పేసి చాలా మంది అసలు ఈవెన్ అడ్వైజర్ కూడా చెప్పరు. ఏం మళ్ళీ ఈయన చెప్తే ఆయన ఏం కంప్లైంట్ చేస్తాడో, ఇంకేం చేస్తాడో, డిలే అయిపోద్ది ఆ భయం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అక్కడ మనకు ఒక వస్తువు పాడైపోయింది, రెండోది డిలే జరుగుతూ ఉంటుంది, మూడోది మనకు వచ్చే దాంట్లో మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తే దాన్ని కూడా ఫైట్ చేయాలి. ఇదంతా భయపడి చాలా మంది ఆ కమిట్మెంట్ కి ఆ 5,000-10,000 కొట్టి పడేస్తారు. కానీ అది చాలా చాలా తప్పు. అందుకే ఇట్లాంటి విషయాలను బాగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఎవరు గేమ్ ప్లే చేయలేరు. కస్టమర్ ఇంట్రెస్ట్ లోనే ఏ రెగ్యులేటర్ అయినా పనిచేస్తుంది. ఫస్ట్ అది మీరు ఇన్వెస్ట్మెంట్ లో కానీ, ఇన్సూరెన్స్ లో కానీ, బ్యాంకింగ్ లో కానీ 3 రెగ్యులేటర్స్ ఉన్నారు మనకు, RBI, SEBI అండ్ IRDA అనేది ఇంకా అన్నిటికంటే స్ట్రిక్ట్ గా పనిచేస్తుంది ఇన్సూరెన్స్, అందరికి బాస్ ఇంకా. సో మనం ఏదైనా సరే లీగల్ గా
ఈమెయిల్ పరంగా అఫీషియల్ గా నువ్వు ఏదైనా నన్ను రిక్వెస్ట్ చేస్తుంటే చెయ్యి, నీ ట్యాట్ టైం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా, ప్రతి ఒక్క కార్ ఇన్సూరెన్స్ ఓనర్ కూడా తెలుసుకోవాలి మన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనే ఒక డ్యూటీస్ ఏంటి, ట్యాట్ టైం ఏంటి తెలుసుకుంటే మీరు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయాల్సిన కానీ డబ్బులు పెట్టాల్సిన అవసరం కానీ ఉండదు. ఆ విధంగా. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ అండి.